సీఎం వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇక రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25కు 25 లోక్సభ స్థానాల్లో అయితే విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12:30 తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేతరమెట్లలో ముఖ్యమంత్రి ఇప్పటికే సిద్ధం సభలను నిర్వహించారు. రేపు అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. రేపు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో, అదే రోజు 12:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీఘన్నవరంలో, అలాగే సాయంత్రం 3 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో అయితే సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మలివిడత ప్రచారం అయితే స్టార్ట్ చేస్తున్నారు జగన్ అయితే, దీనికి సంబంధించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఏంటి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా 3వ విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు, అంటే ఈరోజు 28వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా, మే 1వ తారీఖు వరకు కూడా ఎన్నికల ప్రచారం ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారంగా దీన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. మొదటిగా సిద్ధం అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తర్వాత మేమంతా సిద్ధమంటూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా పూర్తి స్థాయిలో బస్సు యాత్ర కొనసాగించారు. ఇప్పుడు 3వ విడతగా మలివిడతగా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ రోజు నుంచి దీన్ని తాడిపత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు తాడిపత్రి భారీ బహిరంగ సభ నుంచి రోజుకు 3 భారీ బహిరంగ సభలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా మరొకసారి 3 రోజుల పర్యటన కొనసాగనుంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం కూడా ఆయన ఇటు బీ ఫామ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, మిగతా ఎన్నికలకి సంబంధించినటువంటి అన్ని అంశాలని పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది 3వ విడత ప్రచారం జరిగేది ఏదైతే 3వ విడత ప్రచారం ఏదైతే ఉందో, 3వ విడత ప్రచారం మాత్రం ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చివరి ప్రచారంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 దఫలుగా తిరగడమే కాకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలని, అదేవిధంగా ప్రజలను కూడా సమయత్వం చేయడం చేస్తూ కూడా వస్తున్నారని చెప్పుకోవచ్చు. మరో పక్కన చూస్తే కనుక నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మరి 24 ఎన్నికల సార్వత్రిక ఎన్నికలు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా 24 సార్వత్రిక ఎన్నికలకు సమయత్వం చేస్తూ కూడా భారీ బహిరంగ సభ నిర్వహించే ప్రతి చోట కూడా వాళ్ళ వేదిక మీద నుంచి పరిచయం చేస్తూ కూడా, అంటే పరిచయం ఉన్న అభ్యర్థులను పరిచయం చేస్తూ కొత్త వాళ్ళని కూడా పరిచయం చేస్తూ వచ్చారు. ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికలకి ఎవరైతే వైసీపీ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారో వాళ్ళని ఆశీర్వదించాలని కూడా ప్రజలను కోరారు. అయితే భారీ బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున ప్రజలు జన సమీకరణ కూడా ఉండే విధంగా కూడా అన్ని సభలను కూడా నిర్వహించారు. 3వ దఫలో కూడా భారీ బహిరంగ సభలే నిర్వహిస్తారని చెప్పని ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు 3 బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ 3 రోజుల పాటు ప్రతిరోజు 3 బహిరంగ సభలతో పాటు పాల్గొనడమే కాకుండా కార్యకర్తలతోనూ, అదేవిధంగా కూడా నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జీలు అందరితో కూడా సమావేశం అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ బూత్ లెవెల్ మేనేజ్మెంట్తో పాటు ఎన్నికలకి సమయత్తమైనటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పిన అంశాన్ని, ఎంతకంటే నిన్ననే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మేనిఫెస్టో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మమతా, రైట్. అయితే ఈ సభలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మే వచ్చేసింది, ఎండలు కూడా బాగున్నాయి. అయితే ఈ సభలకు హాజరయ్యే ప్రజలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ప్రజల కోసం? అంటే పెద్ద ఎత్తున సభలకి జన సమీకరణ ఉంటుంది. మొదటి నుంచి కూడా భారీ బహిరంగ సభలన్నీ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ ఉంటుంది. అక్కడ వేదిక మొదలుకొని అదేవిధంగా వచ్చేటువంటి ఎవరైతే ప్రజానికం ఉన్నారో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం వినటానికో లేదంటే ఆయన చూడటానికి వచ్చేటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు, అంటే ఎండకి ఇబ్బందులు పడకుండా, ఇప్పటికే ఆ ఎండ తాపం పెరగడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు ప్రతి మండలాల్లో కూడా 40% డిగ్రీలు తగ్గకుండా ఎండలో కూడా వేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి వాలంటీర్స్ని ఎవరైతే ఆ వేదికల దగ్గర పెద్ద ఎత్తున వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు, వాలంటీర్స్ ద్వారా వచ్చేటువంటి వ్యక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే
ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి తీసుకొచ్చేటువంటి సభలు అయితే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకొని ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రతి సభలోనూ కూడా ఎక్కువసేపు ప్రసంగాలు లేకుండా ఎక్కువసేపు సభని కొనసాగించకుండా తక్కువ టైంలోనే సభను ముగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. వచ్చే వాళ్ళకి టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. నీడలోనే ఉండి ప్రసంగం వినేందుకు కూడా తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అంటే ఒక ప్రాంతంలో సభ జరుగుతుందంటే ఇంకో ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తండోపు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అలాగే ఏర్పాట్లు కూడా అన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ.